లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎమోషనల్ జర్నీ ఉంటూ ఉంటది. బాధలు, కష్టాలు పడినవాడు ఎప్పటికైనా ఒక స్థాయిని చేరుకుంటాడు అని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అందులో మన రాజు ఫ్యామిలీ. గారు, మీరు. మీరొక పేజ్‌నైతే లిఖించేశారు. సో, అలా మీలాంటి వాళ్ళు మన మన ఇండస్ట్రీలో చెప్పాలంటే సుధీర్ గారు. అవును. సుధీర్ గారి స్టోరీ తెలుసా మీకు? సుధీర్ గారు మేము కలిసి ఈవెంట్ చేసేవాళ్ళం. సుధీర్ గారు గేమ్స్ ఆడిస్తూ, మ్యాజిక్ చేస్తూ, హ్మ్. నేను సుధీర్ గారు అలానే గెటప్ సీన్ అన్న నా రూమ్మేట్ ఒక నా టైం ఒక 6 months కలిసి జర్నీ చేసాం. ఫస్ట్ మిమిక్రీ లైవ్ మేమే స్టార్ట్ చేసాం. ఏదో TV1 ఛానల్లో డైలాగ్ కొట్టుగురు అని. ఓకే. మా ఇద్దరం కాంబినేషన్లో ఇద్దరం మిమిక్రీ చేస్తూ ఉంటాం, కాల్స్ వస్తూ ఉంటాయి. అలా మా మిమిక్రీ ప్రయాణం అన్నతో అలా స్టార్ట్ అయింది. ఇప్పటికీ చాలా క్లోజ్, మంచిగా మాట్లాడతారు. ఓకే. తర్వాత ఇంకా అమ్మ తర్వాత ఆ ప్లేస్ తీసుకుంది మా వైఫ్. వావ్. ఫుల్ సపోర్ట్ నాకు. అందుకనే అంటే మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అంటే లవ్ కమ్ మ్యారేజ్. కాకపోతే నా లవ్ ని పెళ్లి అయిన తర్వాత చెప్పాను. అదేలాగా? అంటే మీ మీ మిమిక్రీ చూడ్డానికి వచ్చారా? లేదంటే మీరే ఆవిడ్ని చూడ్డానికి వెళ్లారా? ఎలా జరిగింది లవ్ అనేది? లవ్ ఎట్ అంటే ఫస్ట్ సైటా? చిన్నప్పటి నుండి ఇష్టం. తెలుసా? ఆ, ఓహ్! మీ మా అక్క కూతురే. క్లాస్‌మేటా? ఓహో! ఓకే. కాకపోతే చిన్నప్పుడు నుండి తర్వాత ప్రపోజ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారని చెప్పలా. ఆ! ఇంట్లోనే పారిపోయి చిన్న చిన్న కొంచెం ఎదుగుతూ ఉంటే వాళ్ళే అడిగారు ఓకే. అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని. హ్యాపీ అమ్మాయి అనుకొని పెళ్ళైన తర్వాత కానీ ఎట్లా దాచుకున్నారండి రాజుగారు? అప్పటికే ఒక స్థాయికెళ్ళాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఉన్న మీరు, ఆ ప్రేమని, స్ట్రగుల్‌ని ఒక పక్కన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అసలు ఎట్లా ఎట్లా మీరు నార్మలైజ్ అయ్యేవాళ్ళు? ఎట్లా ఉండేవాళ్ళు? ఆ బాధని ఎలా అణిచివేసుకున్నారు? అంటే నా గోలే నన్ను ఎంకరేజ్ చేసేది. నేను ఎదగాలి ఎదగాలని. కాబట్టి ఇంక ఇవన్నీ పట్టించుకోకుండా ఒకానొక సమయంలో చాలా మంది కనిపిస్తే అబ్బా జీవితం ఎందుకురా బాబు ఇట్లా బయటకు వచ్చాను, సపోర్ట్ లేదు. ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలు క్షణికావేశంలో చాలా తప్పు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో అలాంటి ఏమన్నా థాట్స్ వచ్చేవా? ఆ థాట్స్ నుంచి బయటపడాలంటే ఏం చేసేవాళ్ళు? నాకు ఆ థాట్స్ రాలేదు. వచ్చేవి కాదు. ఎందుకంటే నా ఏం కోసం ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకొచ్చిన నేను ఇన్ కేసు వచ్చిన ఎదురవుతాయి. ఎందుకంటే మనకి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ. ఇంట్లోనే బాగా పెంచారు, హ్యాపీగా సంతోషంగా చూసుకున్నారు. అది కాదనుకుని మిమిక్రీ కోసం బయటకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. ఎదురైన దాన్ని ఎదుర్కొంటేనే మనకి సక్సెస్. లేకపోతే భయపడి ఇంటికి వెళ్తే ఏమంటారు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు అంటారు చుట్టూ ఫ్రెండ్స్ కూడా. కాబట్టి రీచ్ అయ్యే వెళ్దాం అనుకొని రీచ్ అయ్యి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది నన్ను ఎంత బాగా చూసుకుంటారో. మన సుధా గారు, ఎవరు కొడుతున్నాడు సుధా, అమృతం హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ గారు, బ్రహ్మానందం గారు కానివ్వండి, అందరూ బాగా లైక్ చేస్తారు. అంత మంచి గ్రేట్ నేమ్ సంపాదించుకున్నారు. నిజంగా మళ్ళొక్కసారి చెప్తాను, ఇది నా మనసులో మాట కాదండి, ఇక్కడ చూసేవాళ్ళు ప్రతి మాట. నిజంగా ఇంత టాలెంటెడ్ వాళ్ళని మనం చూస్తున్నామంటే రియల్లీ గ్రేట్ అండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకా పై స్థాయికి ఎదిగి మీరు అనుకున్నట్టు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో ఆ గోల్స్ కూడా రీచ్ అయ్యి ఇంకా మీ యొక్క పేరుని చిరస్థాయిగా లిఖించుకోవాలని కూడా అనుకుంటున్నామండి రాజుగారు. తప్పకుండా మేడం. ఎస్. సో మన ఇప్పుడు ఫ్యూచర్లో మీరు చేసే ఆ ర్యాప్ కానివ్వండి, అది ఏ విధంగా ఉండబోతుంది? మా కోసం ఏమన్నా ఆ పాత వర్షన్ని కొత్త వర్షన్ లా చేసి చూపించే ఏమన్నా ఛాన్సెస్ మాకు ఇస్తారా ఇప్పుడు? అంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా పైరసీలు జరుగుతున్న దృష్ట్యా అందుకని ఒకేసారి థియేటర్లోనే బ్లాస్ట్ చేద్దామని రెడీగా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని బీస్ట్ గణేష్ గారి గురించి కొన్ని మా కోసం ఏమైనా ఇమిటేషన్ చేసి చూపిస్తారా? షూర్. బీస్ట్ గణేష్ గారి సినిమాలో డైలాగు అతనే ఇప్పుడు మన హీరోల డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది. ఎవడురా నువ్వు, సావబోయే ముందు కూడా పొళ్ళుమని నవ్వేలా జోకేస్తున్నావు, యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ టు అని ఒరిజినల్ వర్షన్. అదే నాగేశ్వరరావు గారి డైలాగు బీస్ట్ గణేష్ గారు ఫోన్ చెప్తే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు, ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది దీవా నేను? నీతో రేయరక పగలరక నీకోసమే నీ ఆరాధనలో తిరిగితే నువ్వేం చేశావు, చీర్దావు, చెదరిచ్చావు, అసహ్యంగా మాట్లాడావు. అందుకే నేను ప్రేమించినట్టు నటించారు, శుభలేఖలు వేయించారు. ఇది బీస్ట్ గణేష్ గారు. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది, నీవా నేనా? అదా, నీతో రేయనక పగలనక తిరిగితే నువ్వేం చేసినావు, సీ అన్నావు, సీ ధరించినావు, అందుకే నువ్వంటే నాకు పగ.
నీకు ఇంకా పెళ్లి కాదు, యువర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ కానే కాదు తూ. అయ్యో, ఎంత ఎంత మంచిగా ఇమిటేట్ చేస్తున్నారంటే రియల్లీ దట్ వాజ్ అమేజింగ్ అండి. పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కదా గణేష్ గారికి. బాగుంది, చాలా బాగుంది. సో ఇట్లా ఏమన్నా ఇంకా వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? వేరియేషన్ మామూలుగా బాలు గారు ప్రతి పాటలో ఎవరికి పాడుతున్నారో వాళ్ళ వాయిస్ దగ్గరగా పాడతారు. అయితే నాగేశ్వరరావు గారు ఒక పాట ఉంది, ఆ పాటని శ్రీహరి గారు మాటల రూపంలో చెప్తే ఎలా ఉంటుంది. నాగేశ్వరరావు గారు అనుబంధం చిత్రంలో అనుకుంటా. నేను మారలేదు, నువ్వు మారలేదు, కాలం మారిపోతే నేరం మనదేమి కాదు, ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో, నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఈ కన్నుల కన్నీటికి తుది ఏదిరా. ఊరే రాస్కెల్, జ్ఞాపకముదురా, ఒక బాలుతో పేపర్ బాలుతో పాపర కొడితే ఆ పాప ఎడమ చాలు చెప్పు తీసుకొని ఒరే ఒరి ఒరి పిల్లలు ఉన్నారా, విట్టే ఉన్నారా, పిల్లలకు పెట్ట కథలా చెప్పుకుంటారు. ఇది దీన్ని శ్రీహరి గారు సాయి కుమార్ గారు కాంబినేషన్ లో మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. సాయి, నువ్వు మారలేదు, నేను మారలేదు, కాలం మారిపోతే నేరం మనదేమి కాదు, ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో, నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు. నీ గుర్తుందా ఆ రోజు పేపర్ బాల్తో పాప మీద కొడితే ఆ పిల్ల ఎడమ కాలు చెప్పు తీసుకుని ఒరే 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 పిల్లలున్నారా వింటే ఎవరుకుంటారా, మన పరువు పోతుంది, వింటే విన్నారా, పిల్లలకి పిట్ట కథలా చెప్పుకుంటారు. చేల్ వావ్, సూపర్ అండి. ఇంత భారీ డైలాగ్స్ వేరియేషన్స్ చూపిస్తూ ఆ జ్ఞాపక శక్తి అనేది చాలా మైండ్ పవర్ తో కూడుకున్నటువంటిది. సో ఇట్లా జ్ఞాపకం ఉంచుకోవాలి అది అంటే ఇన్ని టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది మీరు మెమరైజ్ చేసుకోగలుగుతారు. ఎట్లా ఆ వేరియేషన్స్ తీసుకోవాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మీ గొంతు కోసం? గొంతు కోసం అంటే ఎక్కువగా ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. నేను గొంతుకి ఏమంటారు సైకలాజికల్ గా అలవాటు చేయను ఏమిదైనా. ఎందుకంటే హీట్ వాటర్ లేకపోతే నేను చేయలేను మానసికంగా ఉంటే, ఇంకా ఇన్ కేసు ఆ క్షణంలో హీట్ వాటర్ దొరకకపోతే కంగారు పడిపోతా ఉంటారు, ప్రజెంటేషన్ చేయలేరు. అది అలా కాకుండా ఏదైనా కానీ గొంతు తట్టుకునేలా చేసి ఉంటాను. ఏమన్నా వచ్చినా కానీ దానికి రెమెడీ ఏం చేయాలో కూడా చేస్తూ ఉంటాను. ఒకరోజు ఒక షోకి వెళ్ళాను, భయంకరమైన జలుబు, నేను రాలేనని చెప్పలేను, వాళ్ళు ఇంట్రెస్ట్ గా మీరే రావాలి అన్నారు. వస్తా అన్న ముందు రోజు జలుబు చేసింది, అక్కడికి వెళ్ళాను. వాయిస్ ఏమో జలుబు చేస్తే ఎలా ఉంటుంది, బొంగురుగాను ఉంటది. దాన్ని ఏం చేశాను, ఇప్పుడు చలికాలం కాబట్టి మన హీరోలు కూడా మనుషులే, వాళ్ళకి ఇన్ కేసు జలుబు చేస్తే ఎలా ఉంటుందో మీకు చెప్తాను అని. రామారావు గారు, ఏం ప్రజలు ఎలా ఉన్నారు, వేడి నీళ్ళు ఇవ్వండి, ఆ విక్స్ పెట్టండి. ఏమిటి కృష్ణ గారు, ఏం చెప్పాలి, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది, చలి పొలిలా అనగా అబ్బా జలుబు చేసినట్టు భలే చేసాడే రాజు, అంత పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేశాను. యాక్చువల్ నాకు జలుబు, వాళ్ళకి కాదు. అలా క్రియేట్ చేసుకొని వెళ్ళిపోదు. వాటిలో ఇంకా కొన్ని వాయిస్లు బాగా వస్తాయి జలుబులో. అంబరీష్ పూరి గారిది, కృష్ణ భగవాన్ గారిది ఇంకా బాగుంటది అనమాట. సడన్ ఆఫ్ ఇట్లా ఎట్లా థాట్స్ వస్తాయండి, జలుబు ఉంది నేను ఇట్లాగే చెయ్యాలి, ఎట్లా థాట్స్ వస్తాయి మీకు? ఇంకా ప్రయాణంలో ఇంకా ఎలా, ఇవన్నీ కామన్ అంటారా? క్రియేటివ్ గా ఉండాలి మైండ్ ఎప్పటికప్పుడు. అవునవును. ఎస్. సో ఆ విషయానికి వస్తున్నా, ఈ జనరేషన్ మీరు చూస్తూనే ఉన్నారు, ఈ కాంపిటీషన్ వరల్డ్. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎవరైనా సరే ఎట్లా వాళ్ళ కెరియర్ని ఎట్లా సెట్ చేసుకోవాలి? కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎప్పుడు కొత్తగానే ఉండాలి. ఆ న్యూ సెన్స్ కోసం కొత్త దారులు వెతకాలి. ఇలా చేస్తేనే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళు విమర్శించడం కాదు, ఇన్స్టాలో కానీ త్వరగా ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, పిచ్చికి పాటలు పాడేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, జనంలో కలపగలం.
దానికి సాహసించారు. అంటే విమర్శలు వచ్చిన, కామెంట్స్లో పిచ్చ తిట్లు వచ్చిన మన జనంలోకి వెళ్ళిపోతాం, మనకి ఇంటర్వ్యూస్ వస్తాయి, గుర్తుపడతారు అని చేసేస్తూ ఉంటారు. వాళ్ళది ఒక దారి. ఇలా కాదు, అమ్మో ఎక్కడ విమర్శలు లేకుండా చేయాలంటే పర్ఫెక్ట్గా ఇంకేమైనా కళ మీద రకరకాల ఆర్ట్ ఫామ్స్లో కొత్తగా ప్రజెంటేషన్ చేయాలి. ఎందుకంటే నేను దాచుకోకుండా చెప్తున్నాను, కొన్ని వాయిస్లు నాకు రావు, కానీ ఆ వాయిస్లు రావట్లేదని నేను బాధపడటం కన్నా ప్రాక్టీస్ చేస్తాను, వచ్చిన సమయం కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాను. రావట్లేదు అని ఇదే ఒకటే కాన్సెప్ట్ చేయకుండా యాక్టర్స్ నాకు వచ్చిన 100 మంది వాయిస్లో కాన్సెప్ట్లు మారుస్తూ ఉంటా, వే ఆఫ్ ప్రజెంటేషన్ మారుస్తూ ఉంటా. దానివల్ల ఏంటి, కొత్తదనం వస్తుంది. కాబట్టి డీలా పడిపోయి ఇంకా నాకు ఇంక రాదు అని కూర్చోకుండా కొత్త దారులు వెతకాలి. సో ఉన్న టాలెంట్ ని అది లైక్ మీరు అన్నట్టు ఎట్లా పడితే అట్లా యూస్ చేసుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది టాలెంట్ దేనికైనా రకరకాల రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది బయటకు వెళ్తే తెలుస్తుంది. అది రైట్. సో మీరు అన్నట్టు రియల్ గా ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని చూస్తుంటే నిజంగా పిచ్చి వస్తుందండి బాబు. మంచి టాలెంట్ వాళ్ళని మనం చూడం, ఏదో పిచ్చిగా పెట్టామా, లైక్ చేసినామా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినామా, ఇంటర్వ్యూ చేసినామా అన్నట్టుంది. నిజంగా మా మీద మాకేస్తుంది. దట్ వాజ్ అమేజింగ్ అండి. సో ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేయొచ్చు కదా, ఎందుకు ఆగిపోయారు? ఆగిపోలేదు. ఇప్పుడు నా మిమిక్రీ కోసం నేను ఎలానో ప్లాన్తో ఇంటుండి ఇక్కడికి వచ్చి ఒక్కొక్క వేని ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్క పరిచయంతో ఎన్ని షోస్ ఎలా సంపాదించాను, అలానే ఇండస్ట్రీ వైపు కూడా వెళ్ళడానికి. ఏంటంటే ఒకేసారి వెళ్ళినా కానీ అవకాశాలు రావు. నేను ఒక ఫ్యూచర్లో ఒక మంచి డైరెక్షన్ చేద్దామని ఉంది. కాబట్టి అన్ని ఒకేసారి రావు, ఒక్కొక్కటి నేర్చుకొని అప్పుడు దానిలో అడిగేయాలి. కాబట్టి నేను ఆ పరంగా ఇప్పుడు వరకు ఏమైనా మీకు ఛాన్సెస్ వచ్చాయా డబ్బింగ్ కోసం కానివ్వండి, ఇమిటేషన్ చేయడానికి కానివ్వండి? ఆ మూవీస్ లో నేను రామ్ గోపాల్ వర్మ గారి ప్రతి సినిమాలో నేను ఖచ్చితంగా డబ్బింగ్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కువగా డూప్స్ తో చేస్తారు. వాళ్ళకి వాయిస్ చాలా వరకు నేనే ఇస్తూ ఉంటాను. లక్ష్మీ ఎన్టీఆర్ లో మోహన్ బాబు గారికి, బాలకృష్ణ గారికి, అలానే ఒక సినిమాలో సేమ్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో సునీల్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఒక సీన్ ఉంటుంది, దానిలో బాలకృష్ణ గారికి. సో ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ మీరు ఇస్తారా లేదా వాళ్ళు స్పెసిఫిక్ గా అడుగుతారా మిమ్మల్ని? స్పెసిఫిక్ గా ఈ కొన్ని వాయిస్లు, కొన్ని పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ గారిది పేరు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిది సూర్య బాగా చేస్తాడు, మన ఆర్జే సూర్య. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ సూర్య గారు చేస్తారు, నేను బాలకృష్ణ గారిది, మోహన్ బాబు గారిది అలా చేస్తూ ఉంటాను. ఒకసారి ఒక సినిమా ఇంకా రిలీజ్ కు, అది ఎప్పుడు రిలీజ్ చేస్తా తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారిని అడిగితే ఎప్పుడు వస్తుందో తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారంటే, కరోనా టైంలో ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టి ఆ సినిమా చేశాను, అది రిలీజ్ ఎప్పుడైతే నాకు తెలియదు అనేసారు. దానిలో ఒక పెద్ద క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను, రజనీకాంత్ గారికి చెప్పాను. దానిలో సినిమా మొత్తం రజనీకాంత్ గారు దానిలో హీరో. ఆ సినిమా పేరు ఆర్జీవి మిస్సింగ్. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దానిలో మెయిన్ లీడ్ రజనీకాంత్ గారు. అంటే రేపొద్దున ఫ్యూచర్ లో ఆయన ఏం చేయబోతున్నారు ఈ సినిమాలో చూపించారా ఏంటి? మిస్సింగ్ అంటున్నారు, ఆయన కనిపించకుండా వెళ్ళిపోతారా ఏంటి? మన రామ్ గోపాల్ వర్మ గారు వాడ్కా విత్ ట్విట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే ఎవరెవరి మీద అయితే ట్విట్స్ చేశారో వాళ్ళందరూ కలిసి మన ఆర్జీవి గారిని కిడ్నాప్ చేశారు. మిస్సింగ్ అసలు ఎక్కడున్నారు ఏంటి, ఎవరు కిడ్నాప్ చేశారని ఇన్వెస్టిగేషన్ చేయడానికి గజనీకాంత్ గారు వస్తారు. అంటే రజనీకాంత్ గారి క్యారెక్టర్. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా దానికి వాయిస్ రజనీకాంత్ మొత్తం నేను చెప్పాను. ఇండస్ట్రీలో మీకు దగ్గర బంధువు లేదా మీకు సపోర్ట్ ఇచ్చే బంధువు ఎవరైనా, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు? ముందుగా ఇండస్ట్రీలో అంటే హర్షవర్ధన్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఏమన్నా డల్లో ఉన్నా కానీ నా ఫేస్బుక్ చూసేసి ఆ రాజు డల్గా ఉన్నాడు అని మెసేజ్ ద్వారానో, వాయిస్ మెసేజ్ ద్వారానో, ఫోన్ ద్వారానో చెప్తా ఉంచాడు, కొంచెం కూల్ చేస్తాడు. రాజు ఇంతగా నవ్వించే చార్లీ చాంప్లిన్కే ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ వెనక తిరిగాడా, నవ్వించడమే బాధ్యతగా పెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి పోస్టులు నువ్వు పెట్టొద్దు రాజు, ఎందుకంటే నిన్ను చూస్తే ఎవరన్నా అబ్బా అనుకోవాలి, కానీ రాజు డల్ అయిపోతున్నాడు ఏంటి అనుకోకూడదు, నువ్వు ఎప్పుడు జమ్లాగే ఉండాలి. కాబట్టి ఇలాంటి పోస్టులు కాకుండా పాజిటివ్ పోస్టులు పెట్టు, నువ్వు డీలా భర్తని పెట్టొద్దు, నీ సక్సెస్ పెట్టు, బాగుంటుంది. అలా మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీ పరంగా, మిమిక్రీ పరంగా మా జనార్దన్ గారు, చొక్కా వెంకటరమణ గారు, వీళ్ళు. ఇప్పటికైనా అంటే లైక్ ఒక స్థాయి, ఒక వెలుగు వచ్చారు రాజు గారు, సక్సెస్ని అందుకున్నారా అంటే ఏం చెప్తారు? సక్సెస్కి ఆ దారి ఇంకా వేస్తున్నారా ఆ బాటలు?
మిమిక్రీ పరంగా 100% నేను సక్సెస్ అందుకున్నాను. ఎందుకంటే 15 to 20 టైమ్స్ యూఎస్కి వెళ్ళాను షోస్కి. అలానే ఆల్ వరల్డ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్ అన్నిట్లో షోస్ చేస్తున్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇంకా అంతకు మించిన గుర్తింపు కూడా రావాలి. ఎందుకంటే తృప్తి పడిపోతే ఇక చాలు అనుకుంటే ఇంక అక్కడే ఉంటాం. ఇంకా ఇది చాలు అని కాకుండా నా మిమిక్రీతో పాటు ఈ ప్రొడక్షన్ వైపు దిగాను. నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ఎంఎస్ ఆర్ట్ స్టూడియో అని ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాము. దానిలో మ్యూజిక్, ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ అన్నీ కూడా నడుస్తున్నాయి. నాకు ఎక్కువ ఎన్ఆర్ఐ వర్క్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇంకా అటు బిజీ అవుతూనే నేను ఇక్కడ ఇదే ప్రొడక్షన్ హౌస్లో నా డైరెక్షన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటా. ఇంకొత్తగా ఎవరైనా ఇట్లా మిమ్మల్ని అడిగారా? మా అబ్బాయి కూడా ఇమిటేషన్ చేస్తానంటున్నారండి, మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతారంట, ఏమన్నా కిటుకులు జిమ్మిక్కులు ఏమైనా నేర్పిస్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని? ఉన్నారు. నాకు తెలిసి నేర్పించారా? ఫస్ట్ ఎలా అంటే ముందు వాళ్ళ వాయిస్ కల్చర్ చూస్తాను నేను. వాళ్ళ వాయిస్ ఇండస్ట్రీలో ఉన్న వాయిస్కి ఏ వాయిస్కి దగ్గరగా ఉంది అని ఆ వాయిస్లు ప్రాక్టీస్ చేయమంటాను. ఈజీగా వస్తుంది వాళ్ళకి మోడ్యులేషన్ చూపిస్తాను. ఇలా ఉంటే ఇలా. కొంతమంది కొంచెం బ్లర్ వాయిస్లో ఉంటారు. అన్నా ఏదన్నా ఈ టైప్ ఆఫ్ వాయిస్ ఈ టైప్ వాయిస్ కావాలంటే ముందు వేణుమాధవ్ గారిది నేర్చుకో, తొందరగా వస్తుంది. ఇలాంటి వాయిస్ ఉంటే బీస్ట్ గణేషన్ గారిది నేర్చుకో, తొందరగా వస్తుంది అంట. ఎందుకంటే ముందు వాళ్ళకి దగ్గర అయ్యే వాయిస్ నేర్పిస్తే వాళ్ళకి ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగింది, ఒక నేను చేయగలను. దాని తర్వాత నెక్స్ట్ వర్షన్ అలా నేర్పిస్తూ ఉంటారు. నేర్పించారు అంటే కొంతమంది అంటారు, వద్దురా బాబు మేమే ఈదలేకపోతున్నాము, ఇంకా మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎందుకురా బాబు అవసరమా అని ఎప్పుడైనా ఆ క్వశ్చన్ వచ్చిందా మీకు? నాకు రాలేదండి. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి కళని, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఒకళ్ళ ఇంట్రెస్ట్ ను మనం కాదనకూడదు. కాబట్టి అది కాక కళ, సర్వకళలో కలిసింది మిమిక్రీ కళ. దానిలో మిమిక్రీ పాడగలరు, జోక్స్ చెప్పగలరు, ఏడిపించగలరు, ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు చేత కాదు వద్దు అనకన్నా సరే లెట్స్ ట్రై. తర్వాత అతను చేయంగా అతనికే వస్తుంది ఒక రిలీజ్. వస్తుంది అనుకుంటే ఇంకా ముందుకు వెళ్తాడు, రావట్లేదంటే ఆపేస్తాడు. కాబట్టి ముందుగానే తుంచిపడేయకూడదు ఇంట్రెస్ట్ అనేది నాకు. ఎందుకంటే నేను ఇంట్లో కూడా పారిపోయినప్పుడు ఎవరన్నా నీకు ఎందుకు ఇంటికి వెళ్ళిపోయా అని ఉంటే నేను అక్కడే ఉండిపోయాను. కానీ నన్ను ఎంకరేజ్ చేశారు, మరి నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? అది నా థాట్స్. సో ఇప్పుడు మీరున్న ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలి, ఒక గుర్తింపు ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఒక పెద్ద హీరో స్టార్ పేరు తీసుకొనివ్వండి, లేదంటే మీ ఇండస్ట్రీలో ఎవరి పేరైనా తీసుకొని వాళ్ళకి భజన చేస్తూ ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో ఉండగలము, లేదా మన టాలెంట్తో బతికేయచ్చు అని ఈ ఈక్వేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే కొంచెం ఉన్నాయండి. అన్నీ భజన చేస్తేనే జీవితం అని చెప్పలేను. ఎందుకంటే ఇన్ కేసు భజన చేసాం, 4 అవకాశాలు ఇచ్చారు, మనం జడ్జి చేయాల్సింది ఎవరు? జనాలు కదండి. కాబట్టి టాలెంట్ లేకుండా ఎంత భజన చేసినా 4-5 అవకాశాలు, 4, 5, 6 అవకాశాల వరకే ఉంటుంది. కానీ టాలెంట్తో ఉండి మన బిహేవియర్ బాగుంటుంది అంతే, అంతకనే అలా ఇప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా? అంటే ఇప్పుడు ఎస్ నాకు టాలెంట్ ఉంది, నేను నిరూపించుకున్నాను అనే టైం కాకుండా అంతకు ముందు లో టైంలో ఎస్ ఇది కూడా నేను చేసి ఉంటే ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళేవాడినేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చి ఉండేదా మీకు? రాలేదు. అసలు మీకు అసలు రాజుగారి వింటుంటే ఇంత సైలెంట్ గా చెప్తున్నారు, కానీ లోపల ఆయన ఇంటెన్షన్, నా ఐడియాలజీ, నా టాలెంట్ నాకు తెలుసు, నేను దాని మీద వెళ్ళిపోతాను, మీరు కరెక్ట్ గా ఇట్లా చెప్పలేకపోతున్నా నేను చెప్తున్నాను అంటే నా మీద నాకు నమ్మకం ఉంది. అది కాక ఏమంటారు, వాళ్ళని చూసి మనం పోల్చుకోవడం ఎందుకు? కావాలి సార్ ఆ టాలెంట్, ఆ నమ్మకం, మీ ఐడియాలజీ, అట్లా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఐ నీడ్. ఇది నా స్టైల్లో కాకుండా నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీరు పరిచయం చేశారు కాబట్టి నేను చెప్పాలనుకున్నది రావు గోపాలరావు గారు చెప్తా. ఇదిగో చూడమ్మా రీనా, నేను నమ్మేది నాకేం వచ్చు, నేను ఎలాగ చేయగలను, నేను ఎలా చేస్తే ప్రజల్లోకి వెళ్ళగలను అన్న ఆలోచన విధానం ఉంది. కాబట్టి అయ్యో అతను చూడు నాకన్నా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడు, నేనెందుకు ఇక్కడే ఉన్నాను అని అసలు ఏ క్షణం కూడా ఆలోచించను. ఎందుకంటే మనకి క్రియాత్మకంగా సాధన చేసే ఆలోచన ఉంది, సాధన చేస్తాము, దానిలో విజయం పరంగా ముందుకు సాగిపోతాం. కనుక ఒకరి మీద ఎందుకు ఏడవటం? నడువు నీకోసం నడుస్తూనే ఉండు, నీ వెనక ప్రపంచమే వస్తుంది. కనుక ఎందుకు ఒకరి మీద ఏడవటం? వాళ్ళకన్నా నేను ఎందుకు వెళ్ళట్లేకపోతున్నానని నీలో ఎందుకు దిగులు అని నేను మనసులో అనేసుకుంటానమ్మా. అందుకని తృప్తిగా ఉంటే హ్యాపీగా పడుకుంటే, ఎందుకంటే ఎంత బతుకుబడికి తృప్తి లేకుండా పడుకోలేదనుకో ఎందుకు, అదనమాట. మడిసన్న తర్వాత కళాపోసలు ఉండాలి. సూపర్ లైన్స్.
రియల్ గా మీలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చేసారు చూసారా? సో ఇందాక నుంచి అదే కోరుకుంటున్నా. సో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్ జర్నీని తెలుసుకొని అక్కడే డీలా పడుకోకుండా ఆ టాలెంట్ అనేది మీలాగా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళని నమ్ముకోవాలి. అదే చాలా మంది చెప్పారు, హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇన్స్టాలో కానీ, కొంతమంది కలిసిన వాళ్ళు కూడా, అన్న మీ ఇన్స్పిరేషన్ వల్లే నేను మిమిక్రీ నేర్చుకొని ఇలా షోస్ చేస్తున్నాను అని. సూర్య కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీరేనా నా ఇన్స్పిరేషన్ అని. ఆర్జే సూర్య ఎప్పటికే ఫోన్ చేసినా కానీ, లేకపోతే ఎవరి దగ్గర ఫస్ట్ నన్ను పరిచయం మేము ఇద్దరు ఉంటే, అన్న ఇన్స్పిరేషన్ నాకు, అన్న షో చూసి నేను ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, నన్ను చూసి వాళ్ళు కూడా నేర్చుకొని. సో మీకు రాజుగారికి ఇష్టమైన ఫేవరెట్ హీరో అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ లిస్ట్లో ఎవరు ఉంటారు ఫస్ట్? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ ముందు చిరంజీవి గారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అలా ముందుకు వచ్చారు. ఇప్పుడు సత్యదేవ్ గారు అటువంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ కొత్తతనం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. నాని గారు, వీళ్ళందరూ చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకునేవాల్సి ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థాయి దాకా వెళ్ళారంటే ఎన్ని ఎదుర్కొని ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కరు నా ఇన్స్పిరేషన్. సో ఇందాక తీసుకోవాలనుకున్నాను కానీ ఎమోషనల్ గా మీరు బాధపడుతున్నారని తీసుకోలేదు. మీ లైఫ్ లో మీ అమ్మగారి స్థానం మీకు మాత్రమే తెలుసు, అమ్మ స్థానం మనకు తెలుసు. సో ఆ స్థానాన్ని భర్తీ చేశారు మా వైఫ్ అన్నారు కదా. సో అమ్మ స్థానం మీ లైఫ్ లో మీకు ఏంటి? అమ్మ గురించి మీ మాటల్లో ఏం మిస్ అయ్యారు మీరు? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అమ్మతో ఉండటం మిస్ అయ్యాను. అమ్మ ఫుడ్ మిస్ అయ్యాను. ఇంకెప్పుడో నెలకొకసారి వెళ్ళి, అమ్మ నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి అంటే, జాగ్రత్త అయ్యా, ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండు, ఎవరితో గొడవలు కానీ అని పెట్టుకోబాక, అందరితో మంచిగా ఉండు. అమ్మ నాకు నేర్పించింది అదనమాట. ఒకళ్ళ దగ్గర తలగర్వం వద్దు అంటుంది. అసలు ఏమాత్రం లేదు ఇక్కడ. ఏమంటారు, చిన్న వెంట్రుకు అసలు అక్కడ కూడా ఎక్కడా లేదు. అది నేర్చుకున్నాను. ఎందుకంటే చెప్తూ ఉండేది, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకోవడం తప్పు కాదు. ఎక్కావు, ఒక స్థాయిలో ఉన్నావు, కానీ ఎప్పటికైనా దిగాల్సిందే కదా. అందుకని నువ్వు ఎక్కుతూనే ఉండాలనుకో, ఎక్కాలని వేసుకో. ఎందుకంటే ఇప్పుడు సాధన సాధన సాధన, ఎక్కాలి. ఆ థాట్ ఉంటే నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. ఎక్కేసాను అనుకుంటే అక్కడ అయిపోతే మాకు ఖచ్చితంగా దిగాల్సిందే. కాబట్టి గర్వం లేకుండా అలా ముందుకు వెళ్ళిపోవాలి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా మేము గర్వపడుతున్నాం. ఇది మూడోసారి చెప్పడం వి ఫీల్ వెరీ ప్రౌడ్ రియల్లీ రాజు గారు. సో కొద్దిగా టర్న్ అవుదాం, ఎందుకంటే కొద్దిగా ఎమోషనల్ అవుతున్నారు. సో నాకు నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. సో నా కోసం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ పాట ఏదైనా నా కోసం కొద్దిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి వాళ్ళు. అంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ నేర్చుకుంటున్నాను. ఇందాక ఆర్జీవ్ గారి చెప్పేటప్పుడే సూర్య బాగా చెప్తారు కాబట్టి పవన్ కళ్యాణ్, ఎందుకంటే అన్ని వాయిస్లు బాగా చేసి పవన్ కళ్యాణ్ గారు వాయిస్ సరిగ్గా చేయలేదంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, రానప్పుడు ఎందుకు చేసావా, చేసావలే అని అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చెప్పేశారు కాబట్టి. మామూలుగా సాయి కుమార్ గారి డైలాగు అల్లు అర్జున్ గారు చెప్తే సాయి కుమార్ గారు, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహేరా ఈ పోలీస్ లైన్ హార్టెడా. ఇది అల్లు అర్జున్ గారు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే కనిపించని 4వ సింహే సార్, అదే సార్ నా బ్రాండ్. ఎలా ఉంటుంది. అలానే నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ లో ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి కొన్ని సినిమాలకు నేను ట్రాక్ చెప్తూ ఉంటాను. ప్రకాష్ రాజ్ గారు ఒక కామెడీ విలన్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది, సీరియస్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే ఎలా మాట్లాడతారు అనేది. మామూలుగా నీ పేరేంట్రా? తెల్ముకే తెల్మ, నీ పేరు నాకు నచ్చలేదు, నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు, బుడుక్కుజా అలా ఉంటుంది. సీరియస్ వర్షన్ అయితే, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? వాడిని నన్ను ఒకే తాటి మీద కట్టేస్తావా? మర్యాదగా మాట్లాడుతున్న సేపు మర్యాదగా మాట్లాడతా, తిక్కరేగిందంటే తెలుసుగా, ఇంకా వెళ్ళి పని చూసుకోబో. ఈ స్టైల్ బేస్ లో ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు, అసలు మీ మూవీస్ చాలా బాగుంటాయి. మీరు ఈ క్యారెక్టర్ని ఎంచుకుంటారా, మీకోసమే క్యారెక్టర్ని పుట్టిస్తారా అంటే ఏం మాట్లాడతారు? నా కోసం క్యారెక్టర్లు పుట్టించుకోవడం ఏముండదు. డైరెక్టర్లు ఉన్నారు,
రైటర్లు ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఇది చేస్తే బాగా చేస్తాడని వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయటం తప్ప నాకు ఈ క్యారెక్టరే కావాలి అనుకుంటే నేను నటుని ఎందుకు అవుతానమ్మా? నవరసాలు పండించాలి. థ్యాంక్ యూ. ఎంతో మంచి టాలెంట్ ఉంది మీకు. ఎందుకు ఎప్పుడు నాన్నగారి క్యారెక్టర్లు లేదా విలన్ క్యారెక్టర్లే తీసుకుంటే ఎందుకు? వై నాట్ రొమాంటిక్ క్యారెక్టర్స్? జనాలు చూడాలి కదమ్మా. ప్రకాష్ రాజ్ అంటే నాన్న, బాబాయ్, పెదనాన్న, తాత, అటువంటి వాడు వచ్చి ఏ ఐ లవ్ యూ, లవ్ మీ మై డియర్ గర్ల్ అంటే చూడరు కదమ్మా. జనాలకి ఏం అలవాటు అయిందో అదే ఇవ్వాలి. ప్రకాష్ రాజ్ గారు, మీ వాయిస్ కి నేను పెద్ద ఫిదా అండి. నా thank కోసం ఒక పాట పాడమంటే ఏ పాట పాడతారు? పాట పాడమంటే బోటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆటం ఉంది, దేనికో ఓటు చెప్పురా ఇళయరాజు గారు చేశారు. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా. ఆ పాట పాడతాను. బోటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్రా. అలా పాటలు, డైలాగులు అన్నీ చేసుకుంటూ పోతాం అంతే. బాలయ్య బాబు గారు, మీరు తెర మీదే కాదు, మీరు ఇక్కడ కూర్చున్నా మాకు వణుకు. ఎందుకు అంతలా భయపెట్టిస్తారండి మమ్మల్ని? నా గురించి మీకు తెలుసు. సింహాన్ని చూస్తే తెర వెనకైనా తెర ముందైనా కుర్చీ ముందైనా భయపడాల్సిందే. ఎందుకంటే సింహం కాబట్టి. ఎందుకంటే భయపడటువంటి చాలా మంది అంటారు బాలయ్య బాబు గారికి కోపం ఎక్కువ అని. అది కోపం కాదు, వాళ్ళు తప్పు చేస్తే ముక్కు సూటిగా చెప్పకుండా అని అవుతే మనం చులకలైపోతాం. కనుక మంచిగుంటాం. అందుకే ఒక సినిమాలో చెప్పండి వాడికి, ఒకడు మంచి కూర ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకెళ్తాం, చెడు కూర ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబడతాం అని. ఆ డైలాగ్ ఎందుకు చెప్పామంటే మంచికి మంచి, చెడుకు చెడు. ఈ రోజుల్లో ఆడేదో అన్నాడు కాము కూర్చుంటే మనల్ని చేతగాళ్ళు అనుకుంటారు. నీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకిద్రా బ్లడీ ఫూల్. సో బాలయ్య బాబు గారిని ఎట్లయినా ఆ డైలాగులు, ఆ వర్షన్స్ ఎప్పటికైనా ఫ్యాన్స్ ఉంటారు సార్. జై బాలయ్య అంటే చాలు అదొక ఉత్సాహం. మీకు తెలుసా, ఎక్కడ కూర్చున్నా నీరసంగా ఉన్నా జై బాలయ్య అంటే చాలు మేము పాజిటివ్ వైబ్స్ తో ఊగిపోతూ ఉంటామండి. అందుకని ఇప్పుడు క్లోజ్ అయ్యే ఏ బార్లో కానీ వినండి, ఆఖరికి వచ్చే స్లోగన్ ఏమిటి? జై బాలయ్య అని. ఎందుకంటే మన అభిమాన గలం కానివ్వండి, అంటే మేము చేసిన పాత్రలో మాకు అభిమానులు తెచ్చింది. నాన్నగారు చేసిన పాత్రలు ఏమిటే కానివ్వండి, ఆ తర్వాత ఆయన వంశోద్ధారకులుగా మేము చేసిన అటు పౌరాణికం కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, మోడర్నేట్. ఎందుకంటే సంగీతం శ్రీనివాస్ గారు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేసాం, ఆదిత్య 369 అని. అప్పుడే ఎన్నో ప్రయోగాలు చేసింది. దాని తర్వాత ఈ రోబోలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. కానీ అప్పుడు ఎన్నో చేసాం. అటువల్ల మేము చేసే నటన చాతుర్యం కానివ్వండి, డైలాగు డెలివరీ అయితే కానివ్వండి, స్టోరీ సెలక్షన్ అయితే కానివ్వండి, ఇవన్నీ ప్రేక్షకులకి మా బాలయ్య మావాడు అని. అందుకంటే బాలయ్య ఈజ్ ఎనర్జీ. ఫ్యాన్స్ కి ఒక బూస్ట్ లాంటి వాడు బాలయ్య. బూస్ట్ లోబి, బాలయ్య లోబి. జై బాలయ్య. చివరిగా బాలయ్య బాబు గారు, మాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. మీరు చేసిన సినిమాల్లో హీరోయిన్స్ లిస్టులు చాలా ఉంటాయి. అంతమందిలో మీకు ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? ఎవరినైనా ఇష్టపడే నటనకి తెచ్చుకుంటాం. వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అందరూ కళాకారులే, అందరూ కళామ తల్లి బిడ్డలే. కాబట్టి మేము వాళ్ళ నటనకి నేను ముందు మొదటి మార్కులు ఇస్తాను. నటన బాగా చేస్తున్నారు కాబట్టి మన పక్కన నటించాలంటే అదొక ఉండాలి. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి శ్రేయ అయితే కానివ్వండి, అప్పట్లో సుహాసిని అయితే కానివ్వండి, ఇప్పుడు నా కూతురుగా చేసిన పాప పేరు నాకు గుర్తులేదు, శ్రీలీల, వీళ్ళందరూ వాళ్ళతో పోటీగా వాళ్ళ వయసుకి బాలయ్య అంటే ఇప్పుడు కేవలం స్వీట్ 16, 20 ఏజ్ లోనే ఉంటాడు. ఏ మాత్రం అలుపు లేదు, సొలుపు లేదు. డాన్స్ వేస్తే దద్దరిల్లిపోవాల్సిందే. వావ్, మొత్తానికి మీ అన్స్టాపబుల్ షోతో మొత్తానికి ఫిదా చేస్తున్నారు బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అమేజింగ్. సూపర్ సార్, సూపర్. సో రాజు గారు, అసలు సీరియస్ డిస్కషన్ నుంచి గోల్స్, కెరియర్, సక్సెస్, లైఫ్ ఎన్నో మాట్లాడుకున్నాము. అదంతా పక్కన పెడితే లాస్ట్ మీరైతే ఏమైతే చేశారో, మిమిక్రీ చూసారా? అందుకే అంటాను, వరల్డ్ వైడ్ గా మీరు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో, మీకంటూ ఒక హిస్టరీని, రికార్డ్స్ ని క్రియేట్ చేసుకున్నారంటే దట్ వాజ్ అమేజింగ్ అండి. మీ యొక్క టాలెంట్ ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఈ లోకంలో ఇంకా రావాలి.
గర్వపడాలి మేము ఇంకా అని మేము కూడా తప్పకుండా అండి. కోరుకుంటున్నాం. యాక్చువల్గా మీరు ఇందాక పాట పాడుతుంటే చూశాను, మీ వాయిస్ చాలా బాగుంది. అయ్యో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రయోగం ప్రతి ఇంటర్వ్యూలో చేస్తాను. కొన్ని ఇంటర్వ్యూలో ఎవరైతే యాంకర్స్ గా చేస్తారో వాళ్ళు బాగా పాడగలుగుతారంటే వాళ్ళతో ఇది ఖచ్చితంగా చేస్తాను. అవునా? మీకు ఆకలి రాజ్యం సినిమాలో ఒక పాట ఉంది, శ్రీదేవి గారు కమల్ హాసన్ గారు కూర్చొని పాడుకుంటూ ఉంటారు. ఆ పాట ఐడియా ఉందా? అదేదండి. ఆ వర్షన్ మీరు పాడితే దానికి అక్కడ కమల్ హాసన్ గారి బదులు ఎంఎస్ నారాయణ గారు ఉంటే ఎలా కౌంటర్ ఇస్తారు? మీరు పాడాలి. పాడాలి. తననన. ఓకే, తననన అంటే చాలా. ఆ. తనననన తనననన తనననన. తననన తనన. అబ్బా కన్నులున్నవన్నీ కన్ను పిల్లవన్నీ ఎన్నెన్నివ్వగలిపోతున్నవి చిన్నారి. That was amazing అండి. ఇలా అంటే పాటలు పాడుతూ పాటల్లో కూడా మనో గారు రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. మనో గారి పాట స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఉపేంద్ర సినిమాలోనూ ఉపేంద్ర గారి సినిమాలో ఒక పాట ఉంది, నా గుండె పగిలింది 10 ముక్కలు అయ్యింది. ఆ పాట మనో గారు పాడారు. ఆ స్టైల్ ఎలా ఉంటుంది? మనో గారు రజనీకాంత్ గారి డబ్బింగ్ చెప్తే స్టైల్ ఎలా ఉంది? ఇందాక బీస్ట్ సినిమాలో డైలాగ్ చెప్పాను కదండి, ఎవరు ఇంత టాలెంట్ గా ఉన్నావు, సావబోయే ముందు కూడా బుల్లుమని నవ్వేలా జోకేస్తున్నావు, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది రజనీకాంత్ గారు అయితే. ఎవడ్రా ఇంత టాలెంట్ ఉన్నావు, చావబోయే ముందు కూడా బొల్లు మరి నవ్వేలా జోకేస్తున్నావు, యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఉంటానయ్యా. సూపర్. అది మనో గారు పాడే స్టైల్ ఎలా ఉంటుంది? నా గుండె పగిలింది 10 ముక్కలు అయ్యింది, ప్రతి ముక్కలు నువ్వే ప్రియా, నువ్వు లేని నా బ్రతుకు కొడిగట్టినది పౌలా, కొండెక్కిపోయింది మళ్ళా. అలా ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమారాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. ఇదే పాట జేపీ గారు పాడతాను వచ్చారు. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమారాలు గబ్బుదానా. అమేజింగ్. అసలు మీతో ఇలా కూర్చొని చెప్పించుకుంటూనే ఉండాలనిపిస్తుంది, వినాలనే అనిపిస్తుంది, కానీ మీరు స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. దట్ వాజ్ అమేజింగ్ టాకింగ్ విత్ యు రాజు గారు. థాంక్యూ సో మచ్ రీనా గారు. సో ఇంకా నేను చెప్పినట్టు ఫ్యూచర్ లో మిమ్మల్ని డైరెక్టర్ గా అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో, ఒక ప్రొడక్షన్ హౌస్ లో మిమ్మల్ని చూడాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ టోన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రీనా గారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ రీనా సైనింగ్ ఆఫ్.